అండి. అంబటి రాంబాబు మనకు తెలిసిందే వైసీపీ తరఫున స్పోక్స్ పర్సన్‌గా చాలా హుందాగా మాట్లాడతాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఆయన పర్సనల్ విషయాలు పక్కన పెట్టేస్తే మనమైతే పాయింట్ టు పాయింట్ మంచి విషయాలైతే చెప్తూ ఉంటారు రాజకీయ పరంగా అయితే. అలానే నేను రీసెంట్‌గా అయితే జనసేన ఏదైతే 12 సంవత్సరాలు పూర్తిగా చేసుకుంటుందో 12 సంవత్సరం అడుగుపెట్టిందో జనసేన పార్టీ. అప్పుడు సందర్భంగా అయితే ఆయన ఒక ట్వీట్ అయితే పెట్టడం చూసాం. ఆహ్ టీడీపీ పెంపుడు కొడుకు 12 సంవత్సరాలు నిండిన సందర్భంగా అయితే శుభాకాంక్షలని అయితే చెప్పుకొచ్చింది. తెలిసిందే కదా మరి. ఎందుకంటే ఫస్ట్ నుంచి టీడీపీకి మద్దతునిచ్చారు. 2014లో కావచ్చు, పోటీయే చేయకుండా టీడీపీకి మద్దతు ఇవ్వడం కావచ్చు. 2019లో విడిపోయినా సరే లాస్ట్ మినిట్‌లో మళ్ళీ ఆహ్, ఎందుకంటే అధికారంలో ఉన్న టీడీపీని తిట్టకుండా లాస్ట్ మినిట్‌లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని తిట్టడం కావచ్చు. అది ప్రజలు గమనించి భారీ మెజారిటీ వైసీపీ కూడా గెలిపించడం చూసాం. ఇలా రకరకాలుగా అయితే మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా టీడీపీ పెంపుడు కొడుకులానే మనకైతే, లేకుంటే దత్తపుత్రుడు అన్నట్టు వాళ్ళందరూ అన్నట్టు దత్తపుత్రుడిలాగానే మనకైతే కనిపిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అయితే. ఇప్పుడు కూడా అదే నెరవేరుతుంది కదా. ఇంకో 15 సంవత్సరాల దాకా మేము విడిపోము, అలానే కలిసి ఉంటామని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఇండివిజువల్గా జనసేన ఎదగదలుచుకోవట్లేదా, లేకుంటే ఏంటి దాని పరిస్థితి? ఎందుకంటే ఇండివిజువల్గా ఎదిగితే కదా సీఎం పోస్ట్ ఇచ్చేది. ఇప్పుడు నేను పార్ట్నర్ ఉన్నాను, సీఎం పోస్ట్ ఇవ్వాలంటే అంత సినిమా లేదు, నాకు తెలిసి టీడీపీ అయితే ఇచ్చే ఛాన్సే లేదు. కాబట్టి దత్తపుత్రుడనే పదం కావచ్చు, లేకుంటే పెంపుడు కొడుకు అనే పదం కావచ్చు, ఇవన్నీ యాప్ట్ అవుతాయి నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి అయితే. ఇప్పుడు మనం చూస్తే పరిసరాలు మనం గమనిస్తే, ఇప్పుడు జరిగినంత గమనిస్తే మనకు ఖచ్చితంగా అలానే కనిపిస్తుంది. టీడీపీకి దత్తపుత్రులా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్ అయితే. మీరు ఆ తర్వాత చూసుకుంటే ఇంకొక 15 సంవత్సరాలు కలిసే ఉంటున్నాడు. ఇప్పట్లో మేము విడిపోము, మా బంధం ఇప్పుడే కాదు, ఇంకొక 15 సంవత్సరాలు మేము కలిసే పోటీ చేస్తాం, కూటమిగానే ఉంటామని అయితే చెప్పుకొచ్చాడు. చూద్దాం మరి అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలపైన అయితే ఎలాంటి కౌంటర్ వస్తుందో జనసేన తరపు నుంచి.